అండి, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. టుడే మనం వంకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ అనేది ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర, అలాగే మినపగుళ్ళు వేసుకోవాలి. ఈ పోపు గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో. స్టవ్ పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉల్లిపాయలు అనేవి మగ్గించుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అనేది వేసుకుందాం, ఎందుకంటే ఉల్లిపాయలు అనేవి మగ్గుతాయి మాడిపోకుండా, అందు గురించి సాల్ట్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారుగా, ఇలా ఉల్లిపాయలు అంతా చక్కగా బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో చిటికెడంతా పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఈలోగా మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అనేవి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి, ఎందుకంటే ఇవి కందిపోతే వంకాయలు కర్రీ అయినా ఫ్రై చేసుకున్న మనం టేస్ట్ అనేది ఉండదు. సో అందు గురించి ఉప్పు నీళ్ళలో వేసుకుంటే మంచిగా తెల్లగా ఉంటాయి వంకాయలు. ఇప్పుడు మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అనేది వేసుకుందాం. మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత అనేది పెట్టుకుందాం. అలాగే ఈ వంకాయలు అనేవి చక్కగా మగ్గేంత వరకు కూడా మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ వంకాయలు అనేవి మగ్గించుకోవాలి. చూడండి, ఆఫ్టర్ 5 మినిట్స్ ఎంత మంచిగా కుక్ అయిందో. ఇలానే మనం వంకాయ అంతా కూడా మగ్గేంత వరకు చక్కగా మూత పెట్టుకుని మగ్గించుకుంటూ ఉండాలి. ఈ వంకాయలు అనేవి ఇంకా మగ్గాలి. ఒక 5 మినిట్స్ అనేది మగ్గించుకుందాం. చూస్తున్నారుగా, ఆఫ్టర్ 5 మినిట్స్ ఎంతగా కుక్ అయిందో వంకాయలన్నీ కూడా. ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఎలాగా ముందు మనం ఆల్రెడీ ఉల్లిపాయలు మగ్గించుకోవడం కోసం వేసుకున్నాం కాబట్టి ఒకసారి టేస్ట్ చూసుకుని సరిపోయిందా లేదనేసి మళ్ళీ మీరు సాల్ట్ అనేది వేసుకోండి. అలాగే కొద్దిగా కారం, అలాగే మేము ఇప్పుడే ఫ్రెష్గా ధనియా, జీలకర్ర వేయించుకుని గ్రైండ్ అనేది చేసుకున్నాము. అలాగే ఇది 1 స్పూన్ అనేది వేసుకున్నాం. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మొత్తం అంతా మంచిగా ఒకసారి కలిసేటట్టు మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ వంకాయ ఫ్రై రెడీ. చూస్తున్నారుగా, వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అలాగే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకుని ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.